హాయ్ యస్ కథ చదువుతున్నది రాసింది సో ఇద్దరు ఒకటే నేనే రాఘవేంద్రని. సో లాస్ట్ టైం మనం రామ్ రహీం వర్సెస్ తాంత్రిక్ అక్బర్ అనే కథ ఫస్ట్ పార్ట్ చూసాము. ఈరోజు సెకండ్ పార్ట్ చూద్దాం. సో మీరు కథ పూర్తిగా అర్థం కావాలంటే ఫస్ట్ పార్ట్ని కూడా ఒకసారి చూడండి. రహీం అక్బర్ చెప్పిన విధంగా సో రామ్ ఇంట్లో ఒక ఆత్మ ఉందని తెలుస్తుంది. అయితే ఆత్మకు ఒక ముసలావిడ సహాయం చేస్తుంది అనే విషయాన్ని రహీమే తెలుసుకుంటాడు అక్బర్ చెప్పిన విధంగా చేసి. అయితే ఆ ముసలామె ఎవరు, ఎందుకు ఇలా చేస్తుంది అని ఆలోచిస్తూ ఉంటాడు. ఆ ముసలావిడ కోసం బాగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే ఒకరోజు ఏమైందంటే అతను బయటికి వెళ్ళి ఇంటికి వస్తుంటాడు. ఇంటికి వస్తూ ఉంటే ఈ సుచిత్ర ఎవరో ఒక ముసలావిడితో మాట్లాడుతూ ఉంటుంది. ఈ ముసలావిడ ఎప్పుడైతే ఈ రహీంని చూస్తుందో అక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోద్ది. ఇతనికి డౌట్ వస్తుంది. ఏమంటే సుచిత్ర దగ్గరికి వెళ్ళి, సుచిత్ర ఎవరు ఆ ముసలామా, సో ఎందుకు నన్ను చూసి అలా వెళ్ళిపోయిందంటే, సో అన్న ఆమె యాక్చువల్గా లాస్ట్ టైము పాపకు బాగలేనప్పుడు ఒక రోజు రాత్రంతా ఏడుస్తూనే ఉంది. అప్పుడు ఈ ముసలాం వచ్చి నన్ను తీసుకెళ్ళి వేరే అతని ద్వారా ఏదో అంతరం ఇప్పించింది. ఆ తర్వాత పాప ఏడవటం మానేసింది. అలా ఆమె పరిచయము. ఆమె ఇందాక అలా ఇంటి నుంచి అలా వస్తూ ఉంటే ఆమెతో మాట్లాడుతూ ఇలా వచ్చాను అని చెప్తుంది. చెప్తే సరే చెల్లెమ్మ ఇంటికి వెళ్దాం పదా అని ఇద్దరు ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఏమైందంటే ఇతనికి ఆ మనసులో మొదలుతూ ఉంటుంది, ఈ ముసలామే సంథింగ్ ఆత్మకి ఏదో సహాయం చేస్తుంది, లేకపోతే ఎవరు చేస్తారని ఆలోచన, అనుమానం అతన్ని ఎప్పుడు తట్టి అడుగుతూ ఉంటుంది. ఇలా లాభం లేదని మరుసటి రోజు అతను మళ్ళీ బయటికి వెళ్ళి ఆ ఊరి చివరికి వెళ్ళి వచ్చే తరుణంలో, చిన్న పని నుండి వెళ్ళుంటాడు, వచ్చే తరుణంలో చూస్తాడు ఆ ముసలామె రోడ్డు మీద స్ట్రైట్గా వెళ్తూ ఉంటుంది. సో రోడ్డు మీద వెళ్తూ ఉన్నప్పుడు ఇతను ఆమెను ఫాలో అవుతుంటాడు. సో ఫాలో అయ్యి ఆమె ఎప్పుడైతే రోడ్డుకు లెఫ్ట్ మలుపు తీసుకొని లోపలికి వెళ్తుంది, ఇతను కూడా అలానే వెళ్తాడు. అలా వెళ్ళి ఆమె లోపలికి వెళ్ళి ఒక పాతబడ్డ ఇంట్లోకి వెళ్ళిపోతుంది. పాతబడ్డ ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇతను కూడా అతన్ని ఫాలో అయిపోయి అక్కడ పాతబడ్డ ఇంట్లోకి వెళ్తాడు. ఇంట్లోకి వెళ్ళంగానే ఒక అమ్మాయి ఉంటుంది, సుమారుగా ఒక 22 సంవత్సరాల అమ్మాయి. కాళ్ళు చేతులు రెండు కట్టేసి ఉంటాయి, గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇతనికి డౌట్ వస్తుంది, ఎవరు ఈ అమ్మాయి, ఎందుకు అరుస్తూ ఉంది అని అలా చూసే వరకు ఆ లోపల నుంచి ముసలామ వస్తుంది. ఎవరు బాబు నువ్వు డైరెక్ట్గా ఇంట్లోకి వచ్చేసావేంటి అని అడుగుద్ది ముసలామ. అమ్మ ఇట్లా నేను రోడ్డు మీద వెళ్తా ఉన్నాను, సో ఇక్కడ ఇంట్లో నుంచి అరుపులు అవి వచ్చినాయి, అందుకని నేను ఇక్కడికి వచ్చాను, అసలు ఆమె ఎవరు, ఎందుకు అట్లా కాళ్ళు చేతులు కట్టేసినారు అని అడుగుతాడు. అయ్యా నా మనవరాలు, నా కొడుకు కూతురు ఇద్దరు రోడ్ యాక్సిడెంట్లో చనిపోయారు, సో కాబట్టి నేను ఆమెది కొంచెం పిచ్చిది కాబట్టి ఈ కాళ్ళు చేతులు కట్టేసి ఉన్నాయి అని చెప్తాడు. సో అయితే ఇతనికి అయినా అనుమానం వస్తుంది, ఈ ముసలామ చెప్పేది కరెక్టేనా, ఆమె మనవరాలా కాదా అని చెప్పి కొద్దిగా అనుమానం వస్తూ ఉంటుంది. సో ఎందుకు అరుస్తుందమ్మా అంటే ఇట్లా ఆకలి అవుతుంది ఆ అమ్మాయికి, అందుకని అరుస్తుంది అని అంటది. ఇంతలేక పక్కనున్న ఇంట్లో నుంచి ఒక అతను వస్తాడు. వచ్చి ఇట్లా అడుగుతాడు, ఎవరు బాబు నువ్వు డైరెక్ట్గా ఇంట్లోకి వచ్చావేంటి అని అడిగితే చెప్తాడు, ఇట్లా బయట రోడ్డు మీద పోతుంటే కొద్దిగా సౌండ్స్ అవి వచ్చినాయి, అందుకని నేను వచ్చానంటే ఆ అమ్మాయి ఆ మనవరాలయ్యా, సో నువ్వు అనుమానపడాల్సిన అవసరం లేదు, నువ్వు వెళ్ళొచ్చు ఇదని చెప్తే వరకు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన రాత్రంతా ఆలోచిస్తూ ఉంటాడు, ఆ ముసలామె దీనికి కారణం, ఎందుకో నమ్మశక్యం కావట్లేదు అనమాట అతనికి, ఆ ముసలామె మీదే అనుమానం. ఇలా ఎందుకులే అని చెప్పి అక్బర్కి ఫోన్ చేస్తాడు. అక్బర్కి ఫోన్ చేసి, భాయ్ ఇట్లా జరిగింది, ఆ ముసలాం మీద నాకు అనుమానం ఉంది, నాకు అర్థం కావట్లేదు, ఆమె చేసి ఉంటుంది, కొద్దిగా దీనికి ఏదన్నా నువ్వు చేయగలవా అంటే, ఒక పని చేయి అక్బర్, నువ్వు ఆమె ఇంటికి వెళ్ళు, ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆ ముసలావిడ లేనప్పుడు నేను చెప్పినట్టు చెయ్యి, నీకు తెలుస్తుంది అసలు అది ఏందనేది అని అంటాడు. ఏంటి భయ్యా అంటే, నువ్వు వెళ్ళి చూడు, నేను చెప్పింది చెయ్యి, తర్వాత నీకు తెలుస్తుంది, ఇప్పుడు ఏం మాట్లాడొద్దు అంటాడు. అనేవరకు అక్బర్ చెప్పినట్లు ఆ ఇంటికి వెళ్తాడు. ఆ ముసలామ బయటికి పోతున్నప్పుడు ఆ ఇంట్లోకి వెళ్తాడు. వెళ్ళి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి అతని మెడ మీద ఉన్న ఒక తాయెత్తు ఉంటుంది, ఆ తాయెత్తును తీసేసి ఆ తాయెత్తులో ఉన్న రేకును, ఆ రాగి రేకును బయటికి తీసేసి ఆ అమ్మాయి నుదిట మీద చెయ్యి ఇట్లా పెట్టి ఆ రేకును గట్టిగా అక్బర్ చెప్పినట్లు ఏదో మంత్రాలు చదువుతాడు. ఒక్కసారిగా ఆ అమ్మాయి మాయమైపోద్ది. అరే ఇదేంటి మాయాజాలం లాగా ఉంది, మనిషి మాయమైపోవడం ఏంది, ఒక మెరుపులాగా మాయమైపోద్ది అనమాట అమ్మాయి. అతనికి ఆశ్చర్యపోతాడు, అసలు ఇది ఏం జరిగింది, అసలు అతని నా కళ్ళు నేను నమ్మలేకపోతున్నా, ఇది ఎట్లా సాధ్యం, అది ఇదని ఆలోచిస్తూ ఉంటాడు. ఆలోచిస్తూ ఉంటే తర్వాత సరేనని చెప్పి కొద్దిసేపటికి తేరుకొని బయటికి వస్తాడు. బయటికి రాగానే ఇంటి పక్క ఆయన అడుగుతాడు,
అయితే లాస్ట్ అంతకు ముందు రోజు వచ్చిన ఆయన ఇప్పుడు అతన్ని కలవడానికి చూడ్డానికి వచ్చిన ఆయన ఇద్దరు వేరే. అనుమానం వచ్చి, అయ్యా ఇంట్లో ఒక ముసలావిడ అమ్మాయి ఉంటుంది, వాళ్ళిద్దరు ఏరని అడుగుతాడు. అయ్యా 4 సంవత్సరాలు 5 సంవత్సరాల క్రితం అయితే ఉన్నారు అక్కడ, ఒక ముసలాయన వాళ్ళ కొడుకు కోడలు 2 మనవరాలు ఉండేవాళ్ళ ముసలామిరు. తర్వాత వాళ్ళ కొడుకు కోడలు యాక్సిడెంట్లో చనిపోయారు. సో మనవరాలు మాత్రం ఉన్నారు. ఆ మనవరాల కోసం, సో వాళ్ళ చదువుల కోసం వేరే ఊరికి వెళ్ళిపోయింది. ఆ ఇల్లు వాళ్ళదే. సో మళ్ళీ రాలేదామా, సో నీకెవరు కనపడ్డారో అది అంటాడు. అప్పుడు నాకు అర్థమైంది, అంటే ముస్లాంకు సంబంధించిన మనవరాళ్ళకు ఏదో ఇతనికి ఇంట్లో ఉన్న ఆత్మకు ఏదో లింక్ ఉంది, లేకపోతే ఈ ముసలిది ఎందుకు హెల్ప్ చేస్తుంది అని చెప్పి అనుకుంటాడు. అయితే అతనితో మాట్లాడి ఇట్లా బయటికి వెళ్తూ ఉంటాడు అనమాట. బయటికి వెళ్తూ ఉంటే అక్కడ ఒక చెత్త అంతా పడి ఉంటుంది. అక్కడ పేపర్లు కొన్ని కాలిపోయి ఉంటాయి. ఆ బ్యాగ్ కూడా పక్కన పడేసి ఉంటుంది. ఇతనికి అనుమానం వస్తుంది, అప్పుడెప్పుడు 4-5 సంవత్సరాల క్రితం వెళ్ళిపోతే ఈ పేపర్లు ఈ మధ్యలో కాలబెట్టినట్టున్నారే, ఎవరు చేశారు అని చెప్పి ఆ చెత్త దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉంటాడు. సో చెత్త దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉంటే ఏమవుతుందంటే ఒక ఫోటో చూస్తాడు. అందులో ఆ ఫోటోలో ఒక ఆడ మగ ఇద్దరు ఒకే బెడ్ మీద పడుకున్నట్టు ఉంటుంది. కాకపోతే ఫోటో మాత్రం సగం కాలిపోయి ఉంటుంది. ఆ ఫేస్లు అవి ఏం కనపడే వరకు ఇతనికి డౌట్ వస్తుంది, ఎవరి ఫోటో నబ్బా అని చెప్పి కింద చూస్తాడు. ఫోటో కింద చూడంగానే లీలా లవ్స్ రామ్ అని రాసుంటుంది. ఒక్కసారిగా అనుమానం వస్తే ఇతనికి, అరే లీలా వర్సెస్ రామ్ అంటే తన ఫ్రెండ్ రామేనా? సో రామ్కి ఎవరన్నా లవర్స్ ఉన్నారా? అది ఎందుకు ఒకే బెడ్ మీద పడుకున్న ఫోటో ఉంది, ఏమన్నా శారీరకంగా రిలేషన్ ఉందా అని చెప్పి అనుమానం వస్తుంది. అనుమానం వచ్చిన తర్వాత సరే అని చెప్పి ఆ పేపర్ కిందనే ఆ పక్కన ఇంకొక పేపర్ ఉంటుంది, అందులో ఏదో సర్టిఫికెట్ ఉంటుంది. అందులో ఆ సర్టిఫికెట్లో ఒక కాలేజ్ పేరు చూస్తే అది రామ్ చదివిన కాలేజే. ఇంకా అతనికి అనుమానం ఎక్కువ అవుతుంది, అంటే రామ్ ఇంతకుముందు పెళ్లి కాకముందు ఏదో ఇతనికి రిలేషన్ ఉంది. సో అందుకనే ఆమె ఏమన్నా ఆత్మలాగా వచ్చిందా, ఏదో సంథింగ్ జరిగింది అని అతని ఆలోచిస్తూ ఉంటాడు. ఇలానే కాదని చెప్పి ఎమ్మటి ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిపోగానే సుచిత్ర వస్తుంది, వచ్చి అన్నం రెడీ అయింది, దాకా కూర్చొని తిందాంరా అని చెప్పి వాళ్ళందరూ కూర్చొని తింటారు. తిన్న తర్వాత వీళ్ళిద్దరు బయట కూర్చుంటారు. మీకు తెలిసిందే, ఫస్ట్ పార్ట్లో ఆల్రెడీ చెప్పాను నేను, వాళ్ళిద్దరికి కిల్లి వేసుకోవడం అలవాటు. సో కిల్లి వేసుకుంటుండగా ఈ రామ్ని అడుగుతాడు, రామ్ నువ్వు చదువుకునేటప్పుడు ఎవరినైనా ప్రేమించావా, ఎవరన్నా శారీరకంగా నీతో రిలేషన్ ఉన్నారు అప్పుడు అని అంటాడు. రామ్కి ఒక్కసారి కోపం వస్తుంది, ఏంటి రహీం ఇలా మాట్లాడుతున్నావు, సో నాకేదన్నా ఉంటే నీకు చెప్తాను కదా, సో నీకు తెలియకుండా నేను ఎట్లా చేస్తాను, సో ఇలా ఏం అనుమానం పడాల్సిన అవసరం లేదు, నాకెవరూ లేరు అని ముఖాన్ని చెప్పేస్తాడు. అయితే సరే ఇలా ఎందుకు అడుగుతున్నావు అని చెప్పానంగా, ఏమైనా సమస్య ఉందా అని అంటాడు ఈ రహీంతో. సో రహీం ఏం లేదు అని చెప్పి వెళ్ళిపోతాడు. అయితే ఈ రహీంకు రాత్రంతా నిద్ర పట్టదు. ఈ రామ్ ఏమన్నా దాచుతున్నాడా, లేకపోతే అసలు మరి ఆ ఫోటోలో ఉన్నది ఎవరు, ఈ రామ్ కాకపోతే ఇంకెవరు అని ఆలోచిస్తా ఉంటే ఉదయాన్నే లేస్తాడు. లేచి రామ్ నేను ఇంటికి వెళ్తాను, కొంచెం పని ఉంది అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి వెళ్ళి ఒక ఫ్రెండ్ దగ్గరికి, ఇతని ఫ్రెండ్ రామ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాడు. ఆమె పేరు మానస. బాగా క్లోజ్ అనమాట, రామ్కు మానస బాగా క్లోజు. అయితే కొంచెం రామ్ అంటే ఆమెకు ఇష్టం కూడా ఉండేది అప్పుడు. అయితే అప్పుడు ఆమె దగ్గరికి వెళ్ళి, మానస సో రామ్కి ఎవరన్నా ప్రేమించిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా, సో ఏదన్నా శారీరకంగా ఏమన్నా ఎవరితో రిలేషన్ ఉందా అని అడుగుతాడు. మనసు ఉండి అలా ఎవరు లేరు, రామ్ అంటే చాలామందికి ఇష్టం, కానీ సో రామ్ ఎవరితో మాట్లాడేవాడు కాదు, కొంచెం పద్ధతిగా ఉండేటోడు. సో ఒకవేళ అతన్ని ప్రేమించిన వాళ్ళు ఉండుండొచ్చులే, కానీ కరెక్ట్గా అయితే తెలియదు, ఎవరు అతనికి ప్రపోజ్ చేయలేదు అని అంటదేమో మానస. అరే అసలు ఏంటబ్బా క్లూ ఒక్కటి కూడా దొరకట్లేదు ఎంత ట్రై చేసినా కానీ అని బాగా ఇసుగ్గా ఉంటాడు రహీం. సరేలే మానస, సరే నీ ఇన్ఫర్మేషన్కు థ్యాంక్స్ అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి వెళ్ళబోతాడు. సో ఇంటికంటే అప్పటికే మధ్యాహ్నం ఉండడం వల్ల కొంచెం ఇంటికి వెళ్ళి ఏదన్నా వండుకొని సో తిందామని చెప్పి అలా బయలుదేరి ఇంటి వైపు వెళ్తూ ఉంటాడు. ఆ రోడ్డు మీద వెళ్తూ ఉంటాడు. ఆ రోడ్డుకు సో లెఫ్ట్ సైడ్ టర్న్ తీసుకొని లోపలికి వెళ్తే అతని ఇల్లు. అయితే రోడ్డుకు లెఫ్ట్ టర్న్ తీసుకుంటూ ఉండగా అవతల ఉన్న వ్యక్తి సడన్గా ఇతని చెయ్యి ఇట్లా లాగేటి పక్కకు లాగేసి ఒక్కసారి భయపడిపోతాడు ఈ రహీం. అయితే ఏమన్నా కౌనే ఎవరు అని అంటాడు. అని ఎవరికి వాళ్ళ ఫ్రెండ్. అయితే ఎప్పుడైతే ఇతను ఇట్లా లాగాడో ఇతని సైడ్ల మీద నుంచి ఒక రాయి గట్టిగా ముందుకెళ్ళి ఎదురుగున్న గోడకు గట్టిగా తగులుతుంది. అరే ఎవరు రా బాయ్ అని చెప్పి వెనక్కి తిరిగి చూస్తే ముసలాం ఉంటుంది. అమ్మో ఈ ముసలిది చంపాలని చూస్తుందరా బాబు అని చెప్పి అప్పుడు అర్థమైద్ది.
అంటే ఈ ముసలామ గట్టిగా ఏదో ప్రయత్నం చేస్తూనే ఉంది, నన్ను ఏదో ఒకటి చేద్దామని చెప్పి కొద్దిగా ఏమికి ఏదో సీరియస్ ఇష్యూ అనుకుంటా అని అర్థమైంది రహీంకు. అయితే ఆ పక్కన ఉన్నాడు, ఎవరు భయ్, ఎవరు ఆమె నిన్ను రాయితో కొట్టి చంపాలనుకుంటుంది అని గట్టిగా అరిచేవరకు ఆమె అటు నుంచి వెళ్ళిపోతుంది. ముసలామ దగ్గర ఉండదు. ఆమె ఎవరో పిచ్చామలే రాయి ఇసేసి ఉంటుందిలే అని చెప్పి వాళ్ళకి సర్ది చెప్పి ఇంటికి వెళ్ళిపోతాడు. సో ఇంటికి వెళ్ళిపోయి అప్పటికే లేట్ అవ్వడం వల్ల త్వరగా అన్నం పెట్టుకొని ఏదో కొంచెం కర్రీ చేసుకొని తినేసి పడుకుంటాడు. సో కరెక్ట్గా సాయంత్రం 4-5 గంటలకి అక్బర్ నుంచి కాల్ వస్తుంది. భాయ్ ఎక్కడ ఊరికి వచ్చావా లేదా, సో రాత్రికి రా దావత్ ఇస్తాను ఇంటికి అంటాడు అక్బర్. సరే భాయ్ వస్తానని చెప్పి ఈ రహీం అంటాడు. సో రహీం అనేసి సో సరే అని చెప్పి కొంచెం అలా ఫ్రెష్ అప్ అయిపోయి సో బయలుదేరుతాడు. సో బయలుదేరి మధ్యలో టీ షాప్ ఉంటుంది. సో తెలిసిందే కదండి, టీ షాప్ దగ్గరికి వెళ్ళి టీ తాగేవాడితో మాట్లాడుతూ ఉంటాడు. అయితే ఆ ఎదురుగా టీ తాగుతున్నప్పుడు ఆ ఎదురు వ్యక్తి భాయ్ అని అట్టి తల ముందుకు లాగుతాడు. ఇట్లా చెట్టు పట్టుకుని ముందుకు లాగడంతో ఆ ఎంబటి ఏమవుతుందంటే సైడ్లో ఒక కర్ర ఇక్కడ తగులుతుంది, సైడ్కి అతనికి ఇక్కడ సైడ్లో తగ్గుతుంది, లైట్గా తగ్గుతుంది, సైడ్లో తగ్గి లైట్గా కొద్దిగా బ్లడ్ వస్తుంటుంది. ఎవర్రా బాబు కర్ర చూసుకోకుండా పోయిస్తానని చూస్తే ఆ ముసలామనే ఆ బండి మీద పోతూ ఉంటుంది, కర్ర పట్టుకుని ఉంటుంది ఆమె. అరే మళ్ళీ అటాక్ చేస్తుంది అసలు అని చెప్పి కొంచెం బాగా కోపం వస్తుంది రహీంకి. అయితే ఈ టీ కొట్టు అతను కూడా, ఎవరు భాయ్ ఒక్క నిమిషం నేను ముందుకు లాగపోయి ఉంటే నీ తలకా పగిలేది, ఎవరు ఆమె కొంచెం కనుక్కోలేకపోతే పోలీస్ కంప్లైంట్ అయ్యిందంటే, ఏమో నేను ఇస్తానులే పోలీస్ కంప్లైంట్ అని చెప్పి కొద్దిగా రక్తం వస్తుంటుంది ఇక్కడ నుంచి సైడ్లో వస్తుంటే అతని తలకి రబ్బర్ అది గుడ్డ కట్టు కట్టేసి సో అక్కడి నుంచి బయలుదేరుతాడు. అతను రమ్మంటావు భాయ్ కొంచెం ఇంటి వరకు అంటే పర్లేదు అని చెప్పి ఇంటికి వెళ్తాడు. సో ఇంటికి వెళ్తుండగా ఈ కట్టుకొని వస్తుండగా చూస్తాడు ఈ అక్బర్. పాపం అక్బర్కి 2 కాళ్ళు ఉండవు, అతను పోలియో వచ్చి ఉంటుంది. అయితే అతన్ని చూసి అతను కర్ర పట్టుకొని ముందుకు పాకుతూ వెళ్ళి ఆ కర్ర సపోర్టుతో పైకి లేచి ఆ అక్బర్ సారీ రహీం క్యా హువా అని ఈ కట్టు చూస్తాడు. చూసే వరకు ఇక్కడ రక్తం వస్తుంది. చూస్తాడు, ఏమైంది యాక్సిడెంట్ ఏమైనా అయిందా అని అడుగుతాడు ఈ అక్బరు. లేదు భాయ్ ఏం కాలేదని ఇట్లా జరిగింది చెప్తాడు. ఒక్కసారిగా ఈ అక్బర్ ఏడుపు వస్తుంది, కన్నీళ్ళు తెచ్చుకొని భాయ్ రామ్ రహీం, సో మీరిద్దరు ఎంత క్లోజ్గా సన్నిహితంగా ఉంటారో నాకు తెలుసు, మీరు కులాలు వేరైనా కానీ ఎంత సన్నిహితంగా ఉంటారో, రామ్ నిన్ను ఎంత బాగా ప్రేమగా చూసుకుంటాడో నువ్వు అంత బాగా చూసుకుంటావు రామ్ను కూడా. అలాగే అక్బర్ నేను కూడా నీకంత బాగా చూసుకుంటాను భాయ్, నేను కూడా నీ ఫ్రెండే. సో నేను ఇప్పుడే చెప్తున్నా, దీనికి కారణమైన ఆ ముసిల్దాన్ని, ఆ ఇంట్లో ఉన్న ఆత్మని ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తి లేదు. ఎవరేం చెప్పినా కానీ దాన్ని అంత చూసి తిడతాను. నాకు ఒక్క విషయం, జస్ట్ ఆ ఆత్మ ఎవరిది, ఆ అమ్మాయిది ఏ అమ్మాయిది నువ్వు జస్ట్ కొంచెం కనుక్కొని చెప్పు, మిగతా అంతా నేను చూసుకుంటాను అని అక్బర్ ఆవేశంగా అంటాడు. అనే వరకు ఈ రహీం ఉండి కూల్ బాయ్, సో టెన్షన్ పడమాక ఏం కాలేదులే దేవుడి దయ వల్ల, సో చూద్దామని చెప్పి అక్కడ కూర్చొని భోజనం చేస్తారు. ఇద్దరు భోజనం చేసినప్పుడు ఏమైంది, నేను చెప్పాను కదా వాళ్ళ ఇంటికి వెళ్ళమని, ఆ ముస్లాం ఇంటికి వెళ్ళమని, వెళ్ళావా ముస్లాం ఇంటికి, ఏం జరిగిందంటే ఇట్లా జరిగిందంతా చెప్తాడు. చెప్పిన తర్వాత ఆ ఫోటో చూపిస్తాడు, అతని చేతిలో ఉంది. అందులో ఇద్దరు పడుకొని ఉంటారు కదా, ఆ ఫోటో ముఖం కాలిపోయి ఉంటుంది ఇద్దరి ఆ ఫోటో చూపిస్తాడు. ఆ ఫోటో చూసిన ఈ అక్బరు ఫోటోలో కింద ఫ్రేమ్ చూస్తాడు. ఫ్రేమ్ చూస్తే డౌట్ వస్తుంది అతనికి. ఈ ఫ్రేమ్ 5 సంవత్సరాల క్రితం ఇలాంటి ఫ్రేమ్ ఒక ఫోటో స్టూడియోలో వేసేవారు భాయ్, నువ్వు ఒక పని చెయ్యి, పలానా ఫోటో స్టూడియో ఉంది అక్కడికి వెళ్ళి అక్కడ ఇత్యాద్ అని ఒక అతను ఉంటాడు, అతను ఆ ఇత్యాదని నాకు ఫోన్ చేయించు, సో నేను మాట్లాడతాను చెప్తాను అంటాడు. సరే బాయ్ ముందు భోజనం చేయి అది అని చెప్పి భోజనం చేసి చేతులు కడుక్కుంటాడో లేదో ఇమ్మీడియట్గా రహీం బయలుదేరుతాడు బయటికి వెళ్తాడు. అయితే ఎమ్మటే ఈ అక్బర్కు ఏంటి బాయ్, సో అన్నం తిన్నావా లేదా, ఎమ్మటే బయలుదేరుతాడు. నీ ఫ్రెండ్ అంటే నీకు ఎంత ప్రాణం, సరే వెళ్ళు బాయ్, వెళ్ళి అక్కడికి ఫోటో స్టూడియో పడితే నాకు మాట్లాడిచ్చు అని అంటాడు. అయితే వెళ్ళేటప్పుడు ఆపుతాడు ఈ అక్బర్ రహీంని. సో ఏమైంది బాయ్ అంటే, అతనికి 2 అసిస్టెంట్లు ఉంటారు. ఒకడేమో కొంచెం సన్నగా మంచి యాక్టివ్గా ఉంటాడు, ఇంకొకడు బాగా లావుగా పహలవాన్ లాగా ఉంటాడు. వాళ్ళిద్దరిని ఈ రహీంతో పాటు పంపిస్తాడు. వాళ్ళిద్దరికి చెప్తాడు, నువ్వు ఆ సన్నగుండేవాడు నువ్వు వెనక ఉండరా, వీళ్ళని ఫాలో చేయ వీళ్ళిద్దరిని, ఆ ముసిలాం ఏమన్నా ఎక్కడి నుంచి వెనక నుంచి వస్తుందేమో, అతన్ని ఏమన్నా చేయాలని చూస్తుందేమో, నువ్వు ఇమ్మీడియట్గా నీ ఫోన్ నుంచి, అతని దగ్గర చిన్న ఫోన్ ఉంటుంది, ఈ వేరే అతనికి ఫోన్ చేయి, అతను అలర్ట్ అవుతాడు, ఇతన్ని కాపాడుతాడు అని చెప్పి ఇద్దరిని పంపిస్తారు. వాడు ముందెళ్ళిపోతాడు, హైట్ ఉన్నాడు, వీడి వెనక ఉండి వీళ్ళిద్దరిని ఫాలో అవుతూ ఉంటాడు. వీళ్ళిద్దరు ఫోటో స్టూడియో దగ్గరికి వెళ్తారు.
వెళ్ళిన తర్వాత ఫోటో స్టూడియోలో వాడు ఓనర్ ఎవడో ఉంటాడు, వాళ్ళకి ఫోటో చూపిస్తే బాయ్ ఇది 3-4 సంవత్సరాల క్రితం ఫోటో, సో ఇప్పుడైతే వీటిని ప్రింట్అవుట్ అనేది ఉండవు మా దగ్గర కాపీలు, అది కాకుండా ఇదేదో వేరే ఉంది, తేడాగా ఉంది ఫోటో, ఈ ఫోటోలో అయితే మరి ఎవరు ప్రింట్ చేశారు అప్పుడు మనకైతే తెలియదు, మీరు వెళ్ళొచ్చు, దొరకడం కష్టం అంటాడు. అనే వరకు అతను వెళ్ళిపోబోతుంటే వేరే అతను ఇక్తియాద్ భాయ్ షామ్మే మిలుంగా అని అంటాడు అనమాట, పేరు వస్తుంది. ఈ పేరు రాగానే ఇమ్మీడియట్గా అతనికి పోయి ఇట్లా అక్బర్ భాయ్ పంపించాడు, మీ పేరేనా అని చెప్పి మాట్లాడినప్పుడు ఓకే ఓకే అక్బర్ భాయ్ నెంబర్ దేదో అని నెంబర్ తీసుకొని అక్బర్ భాయ్ ఫోన్ చేస్తే జరిగిందంతా చెప్తాడు. ఇట్లా ఫోటో కావాలి నాకు పూర్తిగా, అందులో ముఖాలు ఎవరో నాకు తెలియాలి అంటాడు అక్బర్. అయితే సరే భాయ్ ఒక రోజు టైం నాకు, మీరు వెళ్ళండి నేను పంపిస్తాను అంటాడు. అయితే వీళ్ళు ఇంకా ఫోటో స్టూడియోతో మాట్లాడి ఇంకా బయటకు వచ్చేస్తారు. బయటకు వచ్చేసి ఇంకా అక్బర్ ఇంటికి వెళ్ళి సో అక్కడ పడుకోవాలన్నమాట వీళ్ళు, ఇంకేంటి ఆల్రెడీ భోజనం చేసుకున్నాడు కాబట్టి వెళ్ళి పడుకోవడం. అయితే ఎప్పుడైతే ఇతను రోడ్డు మీదకి వస్తాడో ఇతను కొద్ది దూరంలో ఉంటాడు, వీళ్ళకు దూరంలో ఉంటాడు ఈ సన్నగుండే వ్యక్తి. అయితే అతను చూస్తూ ఉంటాడు ఎవరన్నా వస్తారా అని. అప్పుడే వస్తుందా ముస్లింలు ఎవరన్నా వేరే వాడిని తీసుకొని వాడి వెనక చేతిలో రాడ్డు పట్టుకొని వెనక పెట్టుకొని చేయి పెట్టుకొని ఉంటాడు. అయితే అది వాడి వెనక ఉంటారు అనమాట వాళ్ళు. అయితే ఈ ముసలిది వీడిని క్రాస్ చేసుకుని ముందుకు వెళ్తూ ఉంటుంది, ఇమ్మీడియట్గా వాడి చేతిలో చూస్తుంది, వీడు కన్ఫామ్ అయిపోద్ది ఇదే ముసలిది, మళ్ళీ వీడిని పంపిస్తుంది అక్బర్ రహీంని ఏదైనా చేయడానికి అని చెప్పి ఇమ్మీడియట్గా వాడికి కాల్ చేస్తాడు. సో కాల్ చేసేవరకు ఈ ముసలిదానికి వీడి మీద డౌట్ వస్తుంది, సన్నోడి మీద. ఇట్లా ముందుకు పోయేది కాస్త వెనక్కి తిరిగి చూస్తాను అన్నమాట సన్నోడిని. వాడు ఇట్లా తలకాయ తిప్పుకుని డౌట్ వస్తుంది, ఎమ్మటే ముందుని క్యాకేసి వెళ్ళిపో అని చెప్తుంది. అనేవరకు ఎమ్మటే ఇది మనోడు రహీం దగ్గర ఉన్నోడు అతన్ని పట్టుకోవడానికి వస్తాడు. అది వాడట వెళ్ళిపోతాడు. ఈ ముసలామ కొద్ది పక్కనే వేరే వాడి బండి మీద పార్క్ చేసి ఉంటే వాడి బండి ఎక్కేసి వెళ్ళిపోతుంది. బండి ఆల్రెడీ మాట్లాడుకుంది, దాంతో పాటు వచ్చింది అనమాట. అది అరే మిస్ అయిపోయారని చెప్పి, కానీ ఈ సన్నోడు మాత్రం ఆ ముసలామని బండి వేసుకొని ఫాలో చేస్తూ ఉంటాడు. వాడు దూరంగా ఉండి ఫాలో చేస్తూ ఉంటాడు, అలా వదిలిపెట్టాడు. అయితే వీళ్ళిద్దరికి అక్బర్ దగ్గరికి వెళ్ళిపోతారు. అయితే ఈ లావోడు చెప్తాడు, లావుగా ఉండేటోడు ఇట్లా అక్బర్ భాయ్ మళ్ళీ రహీం మీద అటాక్ చేయకపోతే సో మేము చిన్నగా తప్పించుకున్నాము అయితే అని చెప్తే వాడికి ఇంకా కోపం వస్తుంది. సరే అని చెప్పి వాళ్ళిద్దరూ కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. సో మాట్లాడుతూ ఉంటే ఇమ్మీడియట్గా కాల్ వస్తుంది ఫోటో స్టూడియో వాడి నుంచి. సో ఫోటో స్టూడియోని భాయ్ నేను ఫోటోను ట్రేస్ అవుట్ చేశాను, అది మెయిల్లో ఉంది, ఫోటో ప్రింట్అవుట్ చేశాను, నీకు వాట్సాప్ చేశాను చూసుకో అంటాడు. అనే వరకు రహీం ఇమ్మీడియట్గా ఫోటో తీసి చూస్తాడు. సరే అక్బర్ ఫోటో తీసి చూస్తాడు. చూసే వరకు ఎవరు ఆ ఫోటోలో ఉన్నది రామ్ పక్కన ఎవరు అమ్మాయితో పడుకొని ఉంటాడు. ఆ అమ్మాయి ఫేస్ అంతా మాస్క్ వేసుకొని ఉంటుంది, అయితే ఫేస్ మాత్రం కనపడదు. ఇమ్మీడియట్గా కోపం వచ్చి క్యా రహీం భాయ్ రాము ఎవరు అమ్మాయితో పడుకున్నాడు, నీకు ఏం చెప్పలేదా, ఇదంతా నిన్ను మోసం చేస్తున్నాడు అది ఇది అనే వరకు భాయ్ అలా మాట్లాడొద్దు రామ్ గురించి, అసలు ఏం జరిగిందో మనకు తెలియదు కదా, నేను ఒకసారి కనుక్కుంటాను, కొంచెం ఓపిక్గా ఉండు అంటాడు. అనే వరకు ఆ తర్వాత ఈ ఫోటోను జాగ్రత్తగా చూస్తాడు ఈ అక్బరు. అది చూస్తే అమ్మాయి మెడ కింద ఏదో మచ్చని చూస్తాడు, ఒక ఐడెంటిటీ మార్క్. ఆ మచ్చని చూసి ఎక్కడో చూసానే ఆలోచిస్తూ ఉంటే అతను గుర్తొస్తుంది వాళ్ళ గురువు రెహమాన్ యొక్క మెడ పైన కూడా అదే మచ్చ ఉంది. అరే ఈ గురువుకు ఏ ఒక సంబంధం ఏంటి, ఈ ఫోటోలో ఉన్న అమ్మాయికి ఈ ముసలామకు కూడా ఏమన్నా ఆ గురువుతో సంబంధం ఉందా, అసలు ఏ కథ అర్థమే కావట్లేదు అసలు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు ఈ రహీం అక్బర్. అయితే సరే అని చెప్పి ఏమైంది బాయ్ అంటాడు రహీం అక్బర్తో. ఏం లేదు అని చెప్పిన తర్వాత కొద్దిసేపటికి కాల్ వస్తుంది. ఎవరి నుంచి, ఆ సన్నగుండేటోడు ఆ రుద్రాలను లేడీని ఫాలో చేసిన వాడు ఉన్నాడు కదా, వాడు ఫోన్ చేస్తాడు రహీంకి అక్బర్కి ఫోన్ చేసి, భాయ్ నేను ఇట్లా ఆమెను ఫాలో అవుతూ వచ్చాను, ఆమె 4 కిలోమీటర్ల తర్వాత ఏదో ఒక పెద్ద బిల్డింగ్లోకి పోయింది, ఇక్కడంతా చాలామంది ఉన్నారు జనాలు, నేను లోపలికి పోలేకపోయాను, సో నాకు భయం వేసింది అంటే, ఎవరు రాదైనా నాకు ఇక్కడ అన్నీ తెలుసు, అక్కడ ఎక్కడ ఏరియాలో ఉన్నామంటే, భాయ్ నేను ఎప్పుడు ఇక్కడికి వెళ్ళలేదు, సో ఇది ఏరియా అంతా కొత్తగా ఉంది నాకంటే, అరే నీ ఓ పని చెయ్యి, నువ్వు పక్కన ఉన్న ఎవరితోన్నా ఫోన్ మాట్లాడించు అని మాట్లాడుతూ ఉంటాడు. వాడు ఇట్లా అడ్రస్ చెప్తూ ఉంటే ఒక్కసారి వాడికి స్టకప్ అయింది. అరే భాయ్ అక్బర్ భాయ్ నువ్వా, ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, చాలా రోజులైంది నువ్వు అనే వరకు వాడు ఎమ్మటి ఉండేవారు. అరే నువ్వా బాబు, సో పని చేయి, ఆ బిల్డింగ్ ఎక్కడిది, ఎవరిది ఆ బిల్డింగ్ అని అడుగుతాడు. అడిగితే అప్పుడు చెప్తాడు వాడు, అది మీ గురువు గారు రెహమాన్ బిల్డింగే, ఆమె అందులోకి వెళ్ళింది అని అప్పుడు అర్థమైంది వాడికి. సరే అని చెప్పి వీడు సన్నగుండని వచ్చే బాబు నువ్వు,
సో నేను చూసుకుంటానులే, రేపు మనం దగ్గరికి వెళ్దామని అని చెప్పి ఆ రాత్రంతా ఆలోచిస్తూ ఉంటాడు. ఈ రెహమాన్ ఇంటిలోకి ఆ ముసలావిడ ఎందుకు వెళ్ళింది, రెహమాన్కు ఆ ముసలావిడికి సంబంధం ఏంటి, ఈ ముసలామ మనవరాళ్ళు ఏమన్నా ఆ ఇంట్లో ఉన్నారా, అసలు పోని వాళ్ళే అసలు ఈ రాముని ఏమన్నా ప్రేమించాడా ఈ అమ్మాయిని లీలా, ఇవన్నీ అతని మైండ్లో మెదులుతూ ఉంటాయి. అర్థమే కాదు అక్బర్కు. రహీం కంటే కూడా ఆ రోజు అక్బర్ రాత్రి బాగా స్ట్రెస్ అవుతాడు. స్ట్రెస్ అయిన తర్వాత ఉదయాన్నే లేచి ఈ రహీంకి చెప్తాడు, నువ్వు కొంచెం పడుకో, నాకు పని ఉంది సో అని చెప్పి వాళ్ళిద్దరిని తీసుకెళ్తాడు. ఈ రహీం మాత్రం నువ్వు ఎట్టి పరిస్థితుల్లో బయటికి వెళ్ళమాక అని చెప్పి ఇతను అక్కడికి వెళ్తాడు. వెళ్తే కాకపోతే ఇతను చాలా రోజులే 4-5 సంవత్సరాలు అయింది అక్కడికి వెళ్ళి వాళ్ళ గురువుని చూసి. అక్కడ ఉన్న వాళ్ళంతా కొద్దిగా కొంతమంది తెలియని వాళ్ళు ఉన్నారు, అయితే తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ సహాయంతో లోపలికి వెళ్తాడు. వెళ్ళి అక్కడ వాళ్ళ గురువు ఉన్న రూమ్కి తీసుకెళ్తారు. ఆ గురువు దగ్గరికి వెళ్ళి ఎదురు కూర్చుంటాడు. గురువుకు కాకపోతే గురువు ఏమైందంటే ఆయన రెహమాను బాగా ముసలోడైపోయి ఉంటాడు పాపం. ఆర్ పక్షవాతం వచ్చి మంచం మీద ఉంటాడు. సో చేతులు కాళ్ళు కదలలేని పరిస్థితి. సో జస్ట్ మాట్లాడడం కూడా కొద్దిగా నత్తిగా ఏదో అంటుంటాడు కానీ ఎవరికి అర్థం కాదు. అలాంటి పరిస్థితుల్లో ఉంటాడు రెహమాన్. అరే రెహమాన్ అడుగుదాము, గురువుని అడుగుదాము ఏం జరిగిందా, ఏమంటే అసలు ఇలా ఉన్నాడు ఏంటి అని బాధపడతాడు ఈ అక్బరు. అయితే ఫోటో తీసేసి ఆ ఫోటోలో ఉన్న మచ్చ ఉంది కదా అమ్మాయిది, అది ఈ రెహమాన్కు చూపిస్తాడు. చూపించి కౌనే ఈ అమ్మాయి ఎవరని అడిగే వరకు రెహమాన్ ఏడవడం మొదలు పెడతాడు. ఏడవడం మొదలు పెడితే చెప్పబోతాడు, ఏదో చెప్పడానికి రావు, మాటలు రావు. వెంటనే జేబులో ఉన్న పెన్ను తీసుకుంటాడు, ఒక పేపర్ తీసుకొచ్చి లిఖో రాయి అంటాడు. ఆ ఒక చేయితో కొంచెం రాయడానికి ట్రై చేస్తున్నాక ఒక వేరే ఆమె వస్తుంది, ఒక ముసలామ వచ్చి కౌనే అతనికి ఆరోగ్యం బాగాలేకపోతే వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారేంటి, ప్లీజ్ వెళ్ళిపోండి ఇక్కడ నుంచి అని చెప్పి ఆమె ఎంత చెప్పినా వినదు. సో పాపం ఇతనేమో ఏడుస్తూ ఉంటాడు, ఏమీ చెప్పలేని పరిస్థితి. ఆపాలని చూస్తారు కానీ ఆమె ఆపట్లేదు. సో తప్పదని బయటికి వస్తాడు. బయటికి రాగానే వాడి కింద అసిస్టెంట్ లావోడు ఏమంటాడంటే, భాయ్ ఆ ముసలామ ఇందాక నాడు గుంజు లోపలికి పోయింది రూమ్లోకి, ఆమె పోయి ఆమెను పంపించింది. సో కాబట్టి మనం ఏం చేయలేము, గురువుని అడగలేము 5 వరకు. సరే బా వెళ్దాం పని వరకు అక్కడ నుంచి వాళ్ళకు సిగ్నల్ చేసి పంపించండి వెళ్ళంటది అనేవరకు వీళ్ళు ఇట్లా బయటకు వస్తూ ఉంటారు. బయటకు వస్తూ ఉంటే ఒకడు వచ్చి సడన్గా చేయి పట్టుకుంటాడు కోపంగా. ఎవరా నువ్వు ఇంట్లో కుదిరి అని చెప్పి కోపంగా మాట్లాడుతూ ఉండే వరకు ఇతనికి అర్థమైపోద్ది ఇతను అక్బర్ అని చెప్పి. సో ఇతనికి అక్బర్ అని చెప్పి, భాయ్ నేను మర్చిపోయాను, చాలా రోజులు అయింది కదా నేను చూసి, సో నువ్వు ఇంటికి వెళ్ళిపో, నేను ఇంటికి వచ్చి మాట్లాడతాను, ఇక్కడేం మాట్లాడలేము, ఆ ముస్లాం జాగ్రత్త అబ్జర్వ్ చేస్తుంది మనల్ని అని చెప్తాడు. చెప్పేవరకు ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిపోయి ఏంద్రా బాబు అతను అంతంగా ఆలోచిస్తూ ఉంటాడు, ఏంటి అసలు ఏమి దొరకట్లేదే అని చెప్పి రహీంకు మ్యాటర్ చెప్పబోతాడు. చెప్పబోయే వరకు ఇంట్లో ఉన్న అతను వస్తాడు. వచ్చి ఇట్లా చెప్తా ఉంటాడు, అడుగుతాడు, అరే భాయ్ ఎవరు ఆమె ముసలాం ఎవరు, ఆ గురువుకు ఆయనకు సంబంధం ఏంటి అని అడుగుతాడు. అడిగితే అప్పుడు చెప్తారు అనమాట. చెప్తే భాయ్ ఇట్లా నువ్వు వచ్చేసిన తర్వాత 1 సంవత్సరానికి మన రెహమాన్ గారి భార్య చనిపోయింది. ఎప్పుడైతే ఆమె చనిపోయిందో మనోడు బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. సో ఆ తర్వాత ఒక 2 నెలలకు ఏమైందంటే ఈ ముసలావిడ అక్కడికి వచ్చింది. ఈమె వచ్చి నా మొగుడు, నా కొడుకు, నా కోడలు అందరూ చనిపోయారు యాక్సిడెంట్లో, సో మీ ఫ్రెండే ఆయన పేరు అని ఆయనకి చెప్పింది. అతను ఒక్కసారిగా బాధపడిపోయి అరే ఇలా జరిగిపోయిందా అని చెప్పి ఆయన ఏడ్చిన తర్వాత ఆమె ఉండి ఏదైనా కొంచెం నాకు ఎవరు లేరు, ఇంకా నాకు సంపాదన కూడా నాకేం లేదు, 2 ఆడపిల్లలు ఉన్నారు మనవరాళ్ళు, సో కొద్దిగా ఏదైనా నీ స్థలం ఇల్లు ఇస్తా, ఇంట్లోనే ఉండి నేను చిన్న పని చేసుకుని వాళ్ళిద్దరిని చదివించుకుంటాను అని ఆమెను రిక్వెస్ట్ చేస్తాను అనమాట. అయితే రెహమాన్ ఏం చేస్తాడంటే సరే ఇంకా అతనికేమో ఎవరు కొడుకు కోడలు ఎవరు కొడుకు కూతురు ఎవరు లేరు కాబట్టి సరే ఉండమ్మా అని చెప్పి ఉండమంటాడు. అయితే భాయ్ ఆమె అతని దగ్గరుండి అన్నీ చూసుకునేది, ఎంత బాగా చూసుకునేది అంటే ఆయన భార్య పోయిన లోటును మరిపించింది ఆమె. అంత బాగా చూసుకునే వరకు అతనికి మధ్య ఏదో కొంచెం సంబంధం కూడా రిలేషన్ మొదలైంది. అయితే వాళ్ళ ఆమె మనవరాలను మాత్రం సొంత మనవరాలుగా చూసుకునేటోడు మీ గురువు గారు రెహమాను. అయితే ఆమె ఏం చేసిందంటే ఉండే కొద్దీ అతన్ని బాగా దగ్గర చేసుకొని వాళ్ళ బంధువులందరినీ ఎగ్నెస్ట్గా మారేటట్టు చేసింది. తిరిగి వాళ్ళనేమో పంపించేసింది, మొత్తం ఆధీనంలో తెచ్చుకుంది అతన్ని. అలా జరిగింది అంటాడు. మరి ఆమె మనవరాలు ఎవరన్నా ఉన్నారా అని అడిగితే మరి ఏమయ్యారు వాళ్ళు మనవరాలని అడుగుతాడు. ఆ మనవరాళ్ళు యాక్చువల్గా ఇక్కడే ఉండి చదువుకునే వాళ్ళు. ఒక అమ్మాయి ఇదే ఊర్లో ఉండి కాలేజీలో చదువుకునేది, ఇంకొక అమ్మాయి పక్క ఊరు వెళ్ళి చదువుకునేది. వాళ్ళిద్దరిని మున్ని నాని అని పిలుచుకునేది ఆ ముసలావిడ అని చెప్తాడు. సరే మరి ఆ అమ్మాయిలు ఏమయ్యారు అని అడుగుతాడు ఈ రహీం. ఆ భయ్య ఏమయ్యారో తెలియదు కానీ ఒకరోజు రాత్రి మాత్రం వాళ్ళిద్దరు ఏదో మిద్దె పైకి వెళ్ళి గొడవ పడుతూ తోపులాటలో ఏదో తోసుకొని పైనుంచి 2 పడి చనిపోయారు ఒక్కసారిగా.
మరి ఏం జరిగిందో ఏమో అని చెప్పి అంటాడు. ఒక్కసారిగా ఈ అక్బర్ షాక్ అవుతాడు. నిజంగా చనిపోయారా? ఎన్ని రోజులైంది? ఏదంటే 2-3 సంవత్సరాల క్రితం జరిగింది అది మరి అని చెప్పి చెప్తాడు ఇతను. ఆహా, అవునా అని చెప్పి అతనికి సరే భయ్యా జాగ్రత్త, ముసలాం మీ మీద బాగా నిఘా పెట్టింది, సో జాగ్రత్తగా వెళ్ళండి, మీరు జాగ్రత్తగా ఉండండి, అతన్ని ముఖ్యంగా రహీంని మాత్రం జాగ్రత్తగా ఉండండి, మీరు ఎట్లా బయటికి వెళ్ళరు కాబట్టి చెప్పి వెళ్ళిపోతాడు. సో అయితే ఈ విషయాలన్నీ రహీంకి చెప్తాడు అక్బర్. అయితే రహీం ఏంటి ఇది అసలు, దానికి ఏదో సంబంధం ఉంది, ఖచ్చితంగా ముసలామకి ఆ మనవరాళ్ళకి రాము వాళ్ళ ఇంట్లో ఆత్మకి ఏదో సంబంధం ఉంది అని ఆలోచిస్తూ ఉంటాడు. అయితే సో ఫైనల్గా ఈ రహీం ఆ ముసలావిడ ఎవరు, ఆ ముసలావిడ ఎందుకు ఆత్మకు సపోర్ట్ చేస్తుంది, ఆ మనవరాళ్ళు ఏమన్నా ఎవరన్నా ఆత్మగా మారి ఆ ఇంట్లోకి ప్రవేశించారా, అయితే ఈ రామ్తో ఒకే బెడ్ మీద పడుకున్న వ్యక్తి ఆ లీలా ఎవరు, సో ఎలా వాళ్ళని ఐడెంటిఫై చేస్తాడు ఈ రహీం, అక్బర్ ఫైనల్గా సో ఆత్మను ఎలా ఎదుర్కొంటాడు, ఈ ముసలావన భర్తను ఎలా పడతాడు, ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే చూడండి, వెయిట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ కథ పార్ట్ 3లో మీరు ఈ కథ పూర్తిగా చూడొచ్చు. పార్ట్ కథలో కంప్లీట్ చేస్తాను. మీకు ఈ కథ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని లైక్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఓకే.